నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు బోన్ ఫైర్ ట్రేడర్ ఉపేంద్ర ఉన్నారు. సో తనతో మాట్లాడి స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అనేక రకాల సరికొత్త విషయాలను తన విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే ఉపేంద్ర. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అయితే ఈ బోన్ ఫైర్ ట్రేడర్ ద్వారా కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఎటువంటి కొత్త స్ట్రాటజీస్ని ఎటువంటి కాన్సెప్ట్ని మీరు పరిచయం చేస్తున్నారు? యాక్చువల్గా బిగినర్స్కి ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ గట్టా కాకుండా జస్ట్ ఓన్లీ 2 to 3 కాన్సెప్ట్స్, అది కూడా కరెక్ట్గా మార్కెట్లో వర్కౌట్ అయ్యే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీసే మనం పీపుల్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెటప్స్ మనం ఇస్తున్నాం. లైక్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటూ ఒక సెటప్, F&O బాయింగ్ ఒక సెటప్, F&O సెల్లింగ్ ఒక సెటప్, ఓకే, అలానే షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ ఒక సెటప్, అలానే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఒక సెటప్. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రేడింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెటప్ మనం ఇస్తున్నాం, జస్ట్ సింపుల్ వేలో అర్థమయ్యేటట్టు అంతే. లైక్ నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇచ్చే బదులు 2 to 3 సెటప్స్ ఫాలో అయితే చాలు. సో మనం ఆ 2 to 3 సెటప్సే 90% మార్కెట్లో యాక్యురేట్గా వర్క్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం ఇస్తున్నాం. సో అయితే ఫ్రీక్వెంట్గా నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ స్టాక్ మార్కెట్లో ఈ ప్రైజెస్ తగ్గడానికి పెరగడానికి అసలు ఎటువంటి కారణాలు దోహదపడుతుంటాయి, ఏంటి ఆ టెక్నికల్ రీజన్స్ ఏంటని చాలామంది అడుగుతుంటారు. సో దీనికి మీరేం చెప్తారు? బేసిక్గా వన్ థింగ్ అది అందరికీ తెలిసింది, స్టాక్ మార్కెట్ ప్రైస్ పెరగడానికి తగ్గడానికి ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయి ఉంటుంది. ఎక్కువ డిమాండ్ ఉంది అని అనుకోండి, అంటే బయర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది. అదే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, దాన్ని సప్లై అంటారు. సప్లై ఎక్కువ ఉందనుకోండి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ అయిపోయిందని అంటే కాదు, డిమాండ్ ఎక్కువ ఉంటే స్టాక్ పెరుగుద్ది, డిమాండ్ తక్కువ ఉంటే సప్లై ఎక్కువ ఉంటే స్టాక్ తగ్గుద్ది అని అందరికీ తెలుసు. ఏ టైంలో డిమాండ్ ఉంటుంది, ఏ టైంలో సప్లై ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవాలి, దానికి రీజన్స్ మనకు ప్రాపర్గా తెలియాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక స్టాక్ ప్రైస్ని ఈ పర్టికులర్ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ స్టాక్ని మనం బై చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ఫండమెంటల్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీలో కొత్తగా CEO వచ్చాడు అనుకోండి, లేదా ఆ కంపెనీలో ఆ కంపెనీకి ఏదైనా బిజినెస్ టైప్స్ జరిగాయి, లేదా ఆ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్లో బయింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. సేమ్ అలానే వైస్ వర్సా, ఆ కంపెనీ రిజల్ట్స్ బాగా రాలేదనుకోండి, ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ తగ్గుతుంటుంది, సెల్ చేస్తుంటారనమాట పీపుల్ వచ్చేసరికి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సెకండ్ రీజన్, ఫస్ట్ రీజన్ ఫండమెంటల్స్, కంప్లీట్గా కంపెనీ ఇన్నర్ వ్యూ ఫండమెంటల్స్ మీద. సెకండ్ రీజన్ ఏంటంటే పాలిటిక్స్కి స్టాక్ మార్కెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అంటే పాలిటిక్స్కి స్టాక్ మార్కెట్కి సంబంధం లేదు, స్టేబుల్ గవర్నమెంట్కి స్టాక్ మార్కెట్కి సంబంధం ఉంది. సో ఆ ఎలక్షన్స్ కూడా కార్పొరేట్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్ కాదు, ఓన్లీ PM ఎలక్షన్స్కి మాత్రమే. సో ఎప్పుడైతే మీరు చార్ట్ ఓపెన్ చేసి చూడండి, నిఫ్టీ 50 ఎప్పుడైనా 2014, 2019 ఎలక్షన్స్ ముందు మార్కెట్ డౌన్ అవుతుంది. ఎందుకు మార్కెట్ డౌన్ అవుతుంది అంటే వాళ్ళు అప్పటి వరకు ఆ 5 years గవర్నమెంట్ ఏదైతే రన్ అయిందో, ఆ 5 years గవర్నమెంట్ రన్ అయినప్పుడు ఏ ఇండస్ట్రీకి అయితే సపోర్ట్ చేసిందో ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, ఆ ఇండస్ట్రీ బూమ్ అవుతుంటుంది. వన్స్ ఆ ఇండస్ట్రీ రేపొద్దున పిఎం ఎలక్షన్స్ అయినప్పుడు మోడీజీ అయినా రావచ్చు, రాహుల్ గాంధీ అయినా రావచ్చు. మోడీజీ టెక్నాలజీకి సంబంధించిన సెక్టార్కి కానీ సపోర్ట్ చేశారనుకోండి, పీపుల్ అందరూ కూడా IT స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు అనుకోండి, అగ్రికల్చర్ సంబంధించిన దానికోండి ఫెర్టిలైజర్స్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు అందరూ కూడా. అందుకే ఎవరు వస్తారో తెలియక ముందుగానే వాళ్ళ పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటారు ఎలక్షన్స్ ముందు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్ రైజ్ అవుతూనే ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి, ఫస్ట్ థింగ్ ఫండమెంటల్స్, సెకండ్ థింగ్ పాలిటిక్స్, థర్డ్ థింగ్ ఏంటి అని అంటే బడ్జెట్ అనౌన్స్మెంట్స్ టైంలో. బడ్జెట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే నెక్స్ట్ 1 year కూడా మొత్తం ఫినాన్షియల్ ఇయర్ మొత్తం కూడా ఎంత ఖర్చు పెట్టాలనేది ముందుగానే బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేస్తుంటారు. అదేంటంటే ఫిబ్రవరి టైంలో అనౌన్స్ చేస్తారు. ఆ బడ్జెట్ అనౌన్స్మెంట్ మనకు పాజిటివ్గా ఉందనుకోండి, మార్కెట్ రైజ్ అవుతుంది. అది నెగిటివ్గా ఉందనుకోండి, మార్కెట్ డౌన్ అవుతుంది. ఫోర్త్ థింగ్ ఎకానమిక్ డేటా. ఎకానమిక్ డేటా ఏంటంటే IIP డేటా, ఎవ్రీ మంత్ మనకి ఎకానమిక్ డేటా వస్తుంటుంది. IIP డేటా, CPI డేటా, PMI డేటా, ఇన్ఫ్లేషన్ డేటా, GST కలెక్షన్ కానీ, తర్వాత US జాబ్ రిపోర్ట్ కానీ, లైక్ మన కంట్రీలో అయితే ఈ 5 things, ఈ ఎకానమీ డేటా బట్టి కూడా పీపుల్ బయింగ్ చేయాలా సెల్లింగ్ చేయాలా డిసైడ్ అవుతారనమాట. మెయిన్లీ 4 reasons. ఫస్ట్ వన్ ఫండమెంటల్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి పాలిటిక్స్, థర్డ్ వన్ ఎకానమిక్ డేటా, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లైక్ బడ్జెట్ అనౌన్స్మెంట్. ఈ 4 reasons వల్ల పీపుల్ బయింగ్ చేయాలా సెల్లింగ్ చేయాలనేది డిసైడ్ అవుతుంటారు. దీన్ని బట్టి స్టాక్ ప్రైస్ ఆ న్యూస్ కానీ పాజిటివ్ అనుకోండి, పీపుల్ అందరూ బై చేస్తారు, న్యూస్ కానీ నెగిటివ్ అయితే పీపుల్ అందరూ సెల్ చేస్తారు. టెక్నికల్ పరంగా అయితే కొంతమంది స్టాక్స్ ట్రెండ్ బట్టి బై చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆల్వేస్ ట్రెండ్ని ఫాలో అవుతుంటారు. ఇవి 4 reasons కంప్లీట్గా ఫండమెంటల్ పరంగా. టెక్నికల్ పరంగా అయితే ట్రెండ్ బట్టి బై చేస్తుంటారు.
కొన్ని స్టాక్స్ ఉంటాయి, పెడిలైట్ స్టాక్, డాబర్ స్టాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇలాంటి స్టాక్స్ కంప్లీట్గా స్టాక్ ఐపీఓ లిస్ట్ అయినప్పటి నుంచి రేజ్ అవుతూనే ఉంటాయి. సో ట్రెండ్ బట్టి కొంతమంది పీపుల్ బై చేస్తుంటారనమాట. ఇవి రీజన్స్ ఒక స్టాక్ ప్రైస్ పెరగడానికైనా తగ్గడానికైనా. చాలా రీజన్స్ ఉన్నాయి, ఇవి మెయిన్ రీజన్స్ అనమాట. సో వీటి బట్టి పీపుల్ బై చేయాలా సెల్ చేయాలా డిసైడ్ అవుతారు. బై చేస్తే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, సెల్ చేస్తే స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. సో అది అయితే సెల్ చేయడం కూడానా స్టాక్ మార్కెట్ జీరోకి వెళ్ళిపోదు. కోవిడ్ 2020కి వచ్చింది, కోవిడ్ 2020 వచ్చింది, నిఫ్టీ 50 7,500కి వచ్చేసింది. కానీ పీపుల్ అందరూ జీరోకి వెళ్ళిపోతుంది అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నిఫ్టీ 50 18,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో పీపుల్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని బయటికి తీసేస్తారు. తర్వాత ఆ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో మనీ పంప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏదైతే ఫాల్ అవుతుందో ఆ ఫాల్ పర్మనెంట్ కాదు, ఆ ఫాల్ అనేది జస్ట్ టెంపరీ మాత్రమే. వన్స్ ఆ ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీపుల్ మనీని పంప్ చేస్తారనమాట. ఇవి మెయిన్ రీజన్స్ ఒక స్టాక్ ప్రైస్ పెరగడానికైనా తగ్గడానికైనా.